క్రీస్తునందు ప్రియమైన సహోదరుని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన వారలారా, దేవుడు తనను ఆశ్రయించిన వారిని ఏమాత్రము విడిచిపెట్టక వారికి సమీపముగా ఉండి వారి ఆపదలలో ఆదుకొని దేవుడై ఉన్నాడు. కాబట్టి యెహోవా దేవుడు, దేవుడుగా గల జనులు ధన్యులు అంది దేవుని వాక్యం. దేవుని యందు విశ్వాసముంచిన ఏ వ్యక్తికైనాను ఆయన సమీపస్థుడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన మనలో ఎవరికిని దూరస్తుడు కాడు అన్నాడు. దీనిని కీర్తనాకారుడు బలపరుస్తూ 9వ కీర్తన 10వ వచనం అన్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు ఏమాత్రము విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామము ఎరిగిన వారు నీ యందు నమ్మిక ఉంచును అన్నాడు. నిజముగా తనను ఆశ్రయించిన వారికి దేవుడు ఏ మేలు చేయక ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఒకానొక సమయంలో ఇజ్రాయేలీలలో ఎలీషా అనబడిన ఒక ప్రవక్త ఉన్నాడు. కొంతమంది ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నారు. ఆ శిష్యరికం చేసే వారిలో ఒక అతను సడన్గా చనిపోవటం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది, అయ్యా నా పెనిమిటి నీ దాసుడు నీ దగ్గర శిష్యరికం చేస్తున్నాడు, ఆయన సడన్గా చనిపోయాడు. అయితే ఆయన బ్రతికున్న దినాలలో మేము ఒక అతని దగ్గర అప్పు చేశాం, మా జీవనోపాధి నిమిత్తమై కొంత అప్పు చేశాం. ఇప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాడు నా దగ్గరకు వచ్చి, అమ్మా నీ పెనిమిటి చనిపోయాడు, ఇప్పుడు నువ్వు ఎలాగ అప్పు తీరుస్తావు? కాబట్టి ఒక పని చేయి, నీకున్న 2 కుమారులను నాకు దాసులుగా పంపించు, దీని ద్వారా నేను అప్పు చెల్లేసుకుంటాను అని ఆ అప్పిచ్చిన వాడు ఈమె నా దగ్గరకు వచ్చి రోజు సతాయిస్తున్నాడు అని చెప్పింది. కనుక ఈ సమస్య నుండి నన్ను విడిపించమని ఎలీషాకు మొరపెట్టుకుంది. అప్పుడు ఎలీషా అన్నాడు, ప్రస్తుతం నీ దగ్గర ఏమి ఉన్నది అని అడిగాడు. ఆ మంది, అయ్యా నా దగ్గర ఒక నూనె కొండ మాత్రమే ఉన్నది, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పింది. అప్పుడు ఎలీషా అన్నాడు, అయితే అమ్మా నీవు నీ కుమారులు ఇద్దరూ పోయి ఇరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ కుండలు ఎన్నుంటే అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని లోపల నుండి తలుపు వేసి నీ కుండలో ఉన్న నూనె ఎత్తి మిగిలిన కుండలో పోయి దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పి పంపాడు. అద్భుతం కదా, ఈ మాట నమ్మదగినదేనా అంటే దేవుడు పలికించాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి. నయమాను కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ఒకటే చెప్పాడు, యోర్దాను నదిలో 7 మార్లు మునుగు నీ కుష్టు పోయిద్దన్నాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామంటే దేవ సేవకుని ద్వారా దేవుడు ఏమైతే చెప్పాడో అది మనము ఖచ్చితంగా నమ్మాలి, దాని ప్రకారం చేయాలి. నిశ్చయముగా నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తానని సెలవిచ్చాడు కదా దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలీషా చెప్పాడు అనే దానికంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆమెకు ఒక చక్కని సలహా చెప్పాడని మనం భావించాలి. ఆమె వెంటనే ఆ మాట యందు నమ్మిక ఉంచి తన 2 కుమారులు కలిసి తన ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె తన కుమారులను పిలిచి, నాయనా మన ఇరుగు పొరుగు వారి అందరి దగ్గరికి వెళ్ళి వారి ఇండ్లలో ఉన్న ఖాళీ కుండలన్నీ పట్టుకురండి అని పంపింది. కుమారులు ఇరువురు బయటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వారి దగ్గర ఖాళీ కుండలన్నీ పోగేసుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టినప్పుడు ఆమె 2 కుమారులు లోపల నుండి తలుపు గడియ పెట్టుకుని ఆమె కుండలో ఉన్న నూనె ఎత్తి ఆ పాత్రలో పోయటం ప్రారంభించింది. వాస్తవంగా చూడండి, ఆమె కుండలో నూనె ఉందంటే నిండుగా ఉందని మనం చెప్పలేం. పైగా ఆమె కుండలో నూనె ఉంటే ఎన్నో కుండలు అక్కడ తెచ్చిపెట్టుకున్నారు. ఈ కుండలో ఉన్న నూనె ఆ కుండలోకి ఎలాగ సరిపోతుంది? కానీ ఆమె దేవుని మాటను నమ్మింది. ప్రియులారా, నమ్మినట్టు ఉండకుండా దేవుడు ఏమైతే చేయమన్నాడో దాని ప్రకారం చేసింది. కనుక క్రియలు లేని విశ్వాసము మృతము అన్న మాట ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి. మనము దేవుని నమ్ముతున్నామంటే సరికాదు, దేవుడు మనతో ఏం చేయమంటున్నాడో విని దాన్ని గ్రహించి దాని ప్రకారం చేయాలి, అది క్రియలు. కనుక ఆమె ఎలీషా చెప్పిన మాటను అర్థం చేసుకుంది, ఆ మాటను నమ్మింది, ఆ మాట ప్రకారం ఇక్కడ క్రియ జరిగిస్తుంది. అది చూసిన దేవుడు ఆమె విశ్వాసమును చూశాడు, ఆమె క్రియాశీలతను చూశాడు, కాబట్టి ఆమె అవసరతను చూశాడు. ఈ మూడింటిని గమనించిన దేవుడు ఆకాశములో నుండి నూనెను పడేటట్లు చేశాడు. మన ఆశీర్వాదాలు అత్యధికమవుతాయి. ఎప్పుడైతే ఆమె పోస్తుందో పోసే కొలది నూనె వస్తూ ఆ కుండలన్నీ నింపటం ప్రారంభమైంది. ఇక లాస్ట్ కుండ ఉన్నప్పుడు ఆమె మళ్ళీ కుమారులను చూసి, నాయనలారా
ఇంకా పక్క నీళ్ళకి వెళ్ళిరండి, ఇంకా ఏమైనా ఖాళీ కుండలు ఉంటాయేమో తీసుకురండి అని చెప్పింది. వాళ్ళు అన్నారు, అమ్మ అన్నీ తిరిగాము, ఇంకెక్కడ ఖాళీ కుండలు లేవు అని చెప్పారు. ఎప్పుడైతే లాస్ట్ కుండ నిండిపోయిందో ఇక నూనె పడటం ఆగిపోయింది. ఇప్పుడు ఆమె త్వరగా బయటకు వచ్చి తలుపేసి తన 2 కుమారులను తీసుకుని ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చింది. నాయనా, నువ్వు చెప్పినట్టు నేను చేశాను, మన దేవుడు నిజంగా అద్భుతం చేశాడు, కుండలన్నిటి నిండా నూనె నిండిపోయింది అని చెప్పింది. అప్పుడు ఎలీషా చెప్పాడు, ఆ నూనెను అమ్ముకుని కొంత అప్పు తీర్చి మిగిలిన దానితో నువ్వు నీ పిల్లలు బ్రతకమని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం చేసిన అప్పులను తీర్చడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే. మనము అప్పుల్లో ఇరుక్కుపోయి ఉంటే అప్పుల్లో నుండి మనల్ని విడిపిస్తాడు. అలా అని తీరుస్తున్నాడు కదలని మళ్ళీ పదే అప్పులు చేస్తే అది మంచి భావము కాదు. మరియు అవసరానికి కాని దానికి అయిన దానికి మనం అప్పులు చేసుకుంటూ మేము అప్పుల్లో ఉన్నాము, మా అప్పులు తీరాలి, మేము దారిద్ర్యం వెళ్ళబోస్తున్నాము, మేము ప్రభువుని నమ్ముకున్నా మాకేమీ మేలు జరగట్లేదు అని నిట్టూర్పు విడిచే ఎవరైతే ఉన్నారో వారి మొరలు దేవుడు ఆలకించడు. దేవుడు ఏది చేసినా ఒక క్రమబద్ధముగా ఉంటుంది. దేవుడు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాలు కూడా క్రమబద్ధంగానే వస్తాయి. ఆమె భర్తను మనం చూస్తే అతను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఆమె భర్త యొక్క గుణగణాన్ని మనం చూస్తే అతను ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఏమర్థమవుతుంది? దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నా అప్పులు తీరట్లేదని నువ్వు అనుకుంటున్నావా? అప్పుల్లో దేవుడు నాకు సహాయం చేయట్లేదు అంటున్నావా? అయితే దేవుడు నీలో ఏమి కోరుకుంటున్నాడు అది తెలుసా? అదేమంటే, ముందు నువ్వు దేవుని నమ్ముకోవాలి, దేవుని చిత్తములోనికి నువ్వు రావాలి, దేవుని కార్యములు జరిగించేట్టుగా, దేవుని పనులు జరిగించేవాడిగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. అందుకన్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించువారని. ఆశ్రయించడం అంటే ప్రార్థన చేస్తే చేస్తాడని కాదు. ఆశ్రయించటం అంటే ఆయనకు తగిన బిడ్డగా మనం బ్రతకాలి. కనుక అతను ఆ ప్రవక్తలలో శిష్యుడైనటువంటి అతను దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తి కనుక దేవుడు అద్భుతం చేశాడు. నువ్వు కూడా దేవుని యందు నమ్మిక ఉంచితే నీ విషయంలో కూడా దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇప్పుడు ఆమె తిరిగి వచ్చింది, ఆనందముగా నూనె నమ్ముకుంది, వచ్చిన డబ్బుల్లో అప్పు కట్టేసింది, తన బిడ్డలు ప్రయోజకులయ్యారు, గొప్పగా ఆశీర్వదింపబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుండగా దేవుడు నీతో మాట్లాడునుగాక. నీ సమస్య ఏదైనా దేవునితో చెప్పొచ్చు. ఆ సమస్యలో దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. దానిని బట్టి ప్రభు యందు నీ విశ్వాసం అధికమగునుగాక. కళ్ళు మూయండి, ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకమని తండ్రి మీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన అమూల్యమైన మాట కొరకై వందనాలు. ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో విశ్వాసమును కలిగించండి. ఆ విశ్వాసమునకు తగిన క్రియలు కలిగి జీవించుటకు మీ కృప దయచేయండి. తద్వారా మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘములను ఆశీర్వదించి వరదల చేయండి. మేము అప్పు తీసుకుని వారంగా కాక అప్పిచ్చు వారంగా ఉండే భాగ్యం, అంత ఉన్నతమైన స్థాయి మాకు అనుగ్రహించండి. మేము తోకగా కాక తలగా ఉండేట్టుగా సహాయం చేయమని, ఆర్థిక సమస్యలు కొట్టివేసి సహాయం చేయమని, ఈ వాక్యపు వెలుగులోనికి ఎంతమంది అయితే వచ్చారో వారందరి మీద మీ హస్తం చాపి వారికి ఉన్న సమస్యలు కానీ, రోగములు కానీ, బలహీనతలు కానీ, వ్యాధులు కానీ సమస్తమును లయపరిచి స్వస్థపరచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించిన ప్రియులారా, మీ అందరికీ పేరు పేరున వందనములు, దైవ ఆశీస్సులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుని నమ్ముకున్నాక క్రీస్తు రూపములోనికి మనం రావాలి. యేసు క్రీస్తు వారి రూపములోనికి మనం రావాలి. యేసు క్రీస్తు వారి రూపములో కంటే ఆయన కాస్ట్యూమ్ కాదు. కాస్ట్యూమ్ అంటే ఆయన జుట్టు ఇక్కడ దాకా ఉంటుంది, గడ్డం ఉంటుంది, సన్నగా ఉంటాడు, మెల్లిగా మాట్లాడతాడు, ఇది కాస్ట్యూమ్. అంగీ వేస్తాడు, అది కాదు. ఆయన ఆత్మయున్నాడు. ఆత్మయున్న క్రీస్తు సారూప్యములోనికి నా ఆత్మ రావాలి. ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. ఆయనలో వెలుగుంది. ఆ వెలుగు మనలోనికి రావాలి. ఆ వెలుగు మనలోకి వచ్చే కొలది మనలో ఉన్న చీకటి పోతుంది. మనలో చీకటి ఉండుట చేత దేవుడు అర్థం కాడు మనకి. మనలో చీకటి ఉండుటను బట్టి దేవుని కార్యాలేంటో మనకు అర్థం కాదు. మనలో చీకటి ఉండబట్టి దేవుని ఎడల అవిధేయత కలిగి ఉంటాం.
ఆ చీకటి పోవాలి. ఆ చీకటి పోవాలంటే మనం ప్రార్థన చేస్తే పోయే చీకటి కాదు అది. మనం గద్దిస్తే పోయే చీకటి కాదు అది. ఆ చీకటి పోవాలంటే వెలుగు పడాలి. అందుకే దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు కావాలి. ఆ వెలుగు రావాలంటే వెలుగైన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆదివారం ఒక్కరోజు మందిరానికి వస్తే దేవుని దగ్గరికి వెళ్ళామనుకుంటే పొరపాటు. దేవుని దగ్గరికి వెళ్ళే విధానం ఏంటంటే ప్రతిరోజు నీ దినచర్యలో ఉదయము దేవుణ్ణి దర్శించుకునే విధానం కావాలి. క్రైస్తవులమైన మనము భక్తి చేయాలి. ఆ భక్తి ఏంటంటే దేవునిని మనము సమీపించాలి. ప్రతిరోజు ఉదయకాలమందు తండ్రి అయిన దేవుణ్ణి సమీపించాలి. అలా దేవుని దగ్గరికి వెళ్ళే అలవాటు నీకుంటే ఆయన వెలుగు నీలోనికి రావటం ప్రారంభించింది. ఆమెన్. ఆ వెలుగు వచ్చే కొలది నీలో ఉన్న చీకటి ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది. దెయ్యాలు నీ దగ్గర ఉండలేవు, రోగాలు నీకుండవు, వ్యాధులు నీకుండవు, చిక్కు సమస్యలు, వేడని చిక్కులు ఉంటాయి. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో వేడని చిక్కులు ఉంటాయి. కొన్ని మారాముళ్ళు పడిపోతాయి. భార్యాభర్తలకి సమాధానం లేకపోవటం, సమాధానం లేకపోయినా కలిసి ఉండి నటిస్తాం, కుటుంబాల ఐక్యత లేకపోవటం, బిడ్డలు మాట వెనకపోవటం, ఈ మారాముళ్ళు అంటారు. సమాధానం లేని పరిస్థితులు. ఇవన్నీ ఎందుకుంటున్నాయి అంటే అక్కడ చీకటి ఉంది అని అర్థం. ఆ చీకటి పోవాలి అంటే దేవుని వెలుగు అక్కడికి రావాలి. ఆ వెలుగు వచ్చే విధానం ఏంటంటే మనము ఉదయకాలమందు దేవుని సన్నిధిని వెతకాలి. ఎలా వెతకాలి అంటే ఏదో లేచి మోకరించి ప్రార్థన చేసుకోమన్నారులే అన్నట్టు ప్రార్థన చేసుకోవటం కాదు. ఒక గౌరవార్థకమైన వ్యక్తి వచ్చినప్పుడు ఎంత శుభ్రంగా వచ్చి కూర్చుని మాట్లాడతాం, ఎంత తొందరగా వచ్చి మాట్లాడతాం. అలాగే దేవుడికి మన ఇంట్లో ఒక స్థలం, ఏదో ఒక చిన్న ప్లేసు, ఆ ప్లేస్లో నువ్వు ప్రేయర్ చేసుకోవటం అలవాటు అవ్వాలి. ఉన్న చిన్న గది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు, కానీ అక్కడ నువ్వు ప్రార్థన చేసుకుంటావు. అలాగా ప్రార్థన చేసుకునే స్థలము ఇంపార్టెంటు, ప్రార్థన చేసుకునే సమయము ఇంపార్టెంట్. సపోజ్ నువ్వు ఉదయం 6 గంటలకు లెగుస్తావు అనుకోండి. 6 గంటలకు లేచిన నీవు ఒక అరగంట దేవునిలో గడపాలని గట్టిగా తీర్మానం చేసుకుంటే ఆ అరగంట దేవునికి ఇవ్వాల్సిందే. ఆ అరగంట కూడా ఎక్కడ? నీ ఇంటిలో ఒక ప్లేస్లో కూర్చుని ప్రార్థన చేసుకోవాలి. ఇలా నువ్వు చేస్తూ ఉంటే, నువ్వు వాక్యం చదువుతూ ఉంటే దేవుని వెలుగు మెల్లిమెల్లిగా నీలో ఉదయించటం ప్రారంభమవుతుంది. ఆ వెలుగు నీలోకి వచ్చే కొలది నీలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. చీకటి చాలా భయంకరమైంది, చాలా మొండిది, తొందరగా పోదది. ఆ మొండిదాన్ని పోవాలంటే దేవుని వెలుగు రావాల్సిందే. ఆ వెలుగును సంపాదించుకోవటానికి మనం రావాలి. స్తోత్రం. దేవుని వెలుగును మనలో నింపుకోవటానికి రావాలి. ఆ భావన మీకు ఉండాలని నేను ఆశపడుతున్నాను. కనుక ప్రతిరోజు మీరు బైబిల్ చదవటం అలవర్చుకోవాలి. బైబిల్ కంపల్సరీగా చదవాలి. అది ఏదోలే ఒక పని అయిపోద్ది అన్నట్టు కాదు. ఈరోజు 3 అధ్యాయాలు చదవాలి, గబగబా చదివేస్తే ఒక పని అయిపోయింది అన్నట్టు కాదు. నిమ్మలంగా ఒక అరగంటో ఒక గంటో దానికి నువ్వు కేటాయించగలగాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమయం కేటాయించగలుగుతావో నీ జీవితంలో దేవుడు కూడా తన టయాన్ని కేటాయిస్తాడు. స్తోత్రం. నువ్వు దేవునికి సమయం కేటాయించకపోతే దేవుడికి సమయం కేటాయించడు. ఇప్పుడు మీరు చాలా సాక్ష్యాలు చెప్పారు. మా పిల్లలకు బాగా లేదు, మేము ప్రార్థన చేసాం, దేవుడు కాపాడాడు, మాకు ఇదయింది, అదయింది, ఇదయిందని. మీకు ప్రాథమిక మాట మీకు చెప్తా. దేవుడు అన్నాడు, నేను మంచివాడని అన్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను నా సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాను. మంచివారి మీదను చెడ్డవారి మీదను నా వర్షమును కురిపిస్తున్నాను. కారణం నేను మంచోణ్ణి కాబట్టి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీకు మేలైంది సంతోషము, సాక్ష్యం చెప్పావు మంచిదే, కానీ నిన్ను చూసి నేను సంతోషించాలి. స్తోత్రం. నాకు మేలు చేసావని నా విషయంలో నువ్వు సంతోషించావు, బాగానే ఉంది, కానీ నేను నిన్ను చూసి సంతోషించాలి. నేను నిన్ను చూసి సంతోషించాలంటే నా క్రియలు నీలో ప్రారంభము కావాలి. దేవుడు తన కొద్ది మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్.